హాయ్ అండి. 2024 ఏపీ ఎన్నికల్లో కూటమి గెలవాలని, కూటమి గెలుస్తుందని చెప్పేవాళ్ళు అంటే పరమ విచిత్రమైన వాదనలు చేస్తూ ఉన్నారు. అవి ఎంత అంటే కొంచెం దాంట్లో కొంచెం నవ్వొచ్చేవి, లేకపోతే వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేసేలాగున్నాయి. అందుకనే వాటి మీద మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ గ్రౌండు రియాలిటీని చూసొచ్చాను హాయ్ టీవీ డిజిటల్ మీడియాగా. ఆ క్రమంలోనే నేను చూసిన దానికి అనుగుణంగానే వీడియోలు చేస్తున్నానని కూడా నేను గతంలో వీడియోలో చెప్పి ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ నేను చేస్తున్న వీడియోలు మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంటు సహేతుకమైన విషయం అయితే మంచి కామెంట్ రూపంలో పెడితే నేను ఖచ్చితంగా నా పద్ధతి ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాను. కానీ అది తిట్ల రూపేణా ఉంటే దానికి నేనేమి చేయలేను. అయితే ఇక విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,00,000 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఈ 5,00,000 పోస్టల్ బ్యాలెట్లలో 3.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు టీడీపీకి పడ్డాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు తీవ్రమైన వ్యతిరేకతతోటి, నిరాశ నిస్పృహలతోటి, కోపంతోటి, ఆగ్రహంతోటి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోటి. దానివల్ల 3.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు జగన్ దిగిపోవాలని చెప్పేసి కసిగా వేశారని చెప్తున్నారు. వీళ్ళే కాదండోయ్, ఈ 3.5 లక్షల వాళ్ళ ఇళ్లల్లో ప్రతి ఇంట్లో ఒక నలుగురుంటే వాళ్ళ ఇంట్లో 3.5 లక్షలు ఇంటూ 4 అంటే దాదాపు 14 లక్షల ఓట్లు జగన్ వ్యతిరేకంగా పడ్డాయని చెప్పేసి తెలుగుదేశము కూటమికి అనుకూలంగా చెప్పేవాళ్ళు చేస్తున్న వాదన. అయితే దీనికి నా సమాధానం నేను గ్రౌండ్లో చూసింది ఏంటంటే, ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసిన వాళ్ళల్లో 1,50,000 మంది సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నారు. ఆ సెక్రటేరియట్లో ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలన్న కోణంలోనే ఉన్నారు. వాళ్ళని క్రిటిసైజ్ చేయటమో, వాళ్ళని ఇన్సల్ట్ చేయటమో జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చేశారు తప్ప వాళ్ళకు మంచి చేసింది ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. అలాగే ఇంకొక 60,000 మంది డాక్టర్లు అంటే హాస్పిటల్స్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ స్కీమ్లో మంచి జీతాలు, దేశంలోనే మంచి జీతాలతోటి ఇక్కడ డాక్టర్లు ప్లస్ హాస్పిటల్ సిబ్బంది నియమించారని చెప్పారు. ఆ 60,000 మంది కూడా ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తారు. వాళ్ళతో పాటు 3 లక్షల మంది ఉద్యోగస్తులలో గత ప్రభుత్వాల టైంలో రకరకాల కారణాలతో ఆగిపోయినటువంటి ప్రమోషన్లు ఏదైతే ఉన్నాయో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదంటే మైనారిటీ ఈ రోస్టర్లలో వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు ఆగిపోయాయి. ఆ ప్రమోషన్లని 1, 2 ప్రమోషన్లు అంటే డబల్ ప్రమోషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో క్లియర్ అయ్యాయి. దానివల్ల ఉన్న ఉద్యోగస్తుల్లో కనీసం 1,00,000 మంది అయినా ఇట్లా బెనిఫిట్ అయ్యి ఉంటారనేది మా అంచనా. వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో కాలంగా వాళ్ళకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య. అయితే దీంట్లో వాళ్ళ కోణం కూడా ఒకటి ఉందండోయ్. ఏంటంటే ఓసీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అంటే అది కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, లేకపోతే బ్రాహ్మణ కావచ్చు, వైశ్య కావచ్చు, రాజులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ స్థాయికి వీకర్ సెక్షన్ అధికారులు ఉద్యోగులు చేరుకుంటారు ప్రమోషన్లు ఇస్తే అనే పేరుతోటి కూడా గత ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టాయి అనే కోణంలో కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి సంతోషం మీద జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రమోషన్లు ఇచ్చాడంటే. అలాగే లాంగ్ స్టాండింగు పెండింగ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేసింది కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ రకంగా ఇంకో 1,00,000 ఓట్లు వస్తాయి. అంటే మొత్తం 5 లక్షల ఓట్లలో 3 లక్షల ఓట్లు మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇక మిగతా 2 లక్షలు దాంట్లో సహజంగా వ్యతిరేకత ఉండొచ్చు. ఆ వ్యతిరేకత కూడా అసలు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు బాబుకు కూడా వ్యతిరేకంగా ఓటేసేవాళ్ళు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండరు. ఆ రకంగా పోయే ఓట్లు తీసేస్తే 60-40 అవుతున్నాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే సిపిఎస్ ఏం జగన్మోహన్ రెడ్డి రద్దు చేయలేదు. దేశంలో సిపిఎస్ పెన్షన్ స్కీమ్ అనేది ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉపసంహరించినట్టు పథకము. అయితే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం జీపీఎస్ తీసుకొచ్చారు. ఈ జీపీఎస్ వల్ల కనీసం కొద్దిమంది టీచర్లైనా లేదంటే ఉద్యోగస్తులైనా కన్విన్స్ అయ్యారు. దాంతో కూడా ఉద్యోగస్తుల్లో ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇక టీచర్ల విషయాలకు వస్తే నాడు నేడు స్కూళ్ళు అయితేమి, పిల్లగాళ్ళ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి తపన అయితేమి, తర్వాత పేద పిల్లగాళ్ళ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల టీచర్లకు వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఈ ప్రభుత్వం వాళ్ళకు కోచింగ్ కూడా ఇచ్చి ఉండటం వల్ల మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే టీచర్లో కనీసం సగం మంది టీచర్లు ఖచ్చితంగా దీన్ని అంగీకరించే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా కూడా టీచర్లు కూడా అంటే ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదంటే చీరలు అమ్ముకునే వాళ్ళు లేదంటే చిట్ ఫండ్స్ నడిపించే టీచర్లు ఎలా వేస్తారో తెలియదు. కానీ
మంచిగా పద్ధతిగా స్కూల్కి వెళ్ళే టీచర్లు మాత్రం ఖచ్చితంగా వైసీపీకి ఓటేస్తారు. ఇట్లా ఏ రకంగా చూసినా సరే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు పడతాయి తప్ప, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా ప్రభుత్వం మీద మరీ ఇదిగా ఉన్నారని చెప్పి చెప్పడం ఏందంటే, వాళ్ళ అనుకూలమైన వాదన చేసుకోవటానికి తప్ప, లేదంటే వాళ్ళు బెట్టింగ్‌లకో లేకపోతే ఇంకో దానికో సాటిస్ఫై చేసుకోవటానికి తప్ప, దీంట్లో సహేతుకైతే లేదనేదైతే ఈ ఎన్నికల గ్రౌండ్ రియాలిటీని చూసిన దాని నుంచి మీకు ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరోసారి మరొక మంచి విషయంతోటి కలుద్దాము. థాంక్ యూ.